హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిల్మీ హంట్. ప్రజెంట్ ఓటీటీలో ట్రెండింగ్లో ఉన్న బెస్ట్ మూవీస్ లిస్ట్ అయితే ఈ వీడియోలో తీసుకొని వచ్చాను. ఈ వీడియోని ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. ఈ మూవీస్ అన్ని కూడా మీకు చాలా బాగా నచ్చుతాయి. ఈ వీడియోలో చెప్పినట్టుగానే మనకు ఓటీటీలో అవైలబుల్గా ఉన్న మూవీస్ మీద ఆల్రెడీ మేము కొన్ని వీడియోస్ని అయితే చేసాం. ఆ వీడియోస్ను కూడా మీరు చూడడానికి అయితే ట్రై చేయండి. అందులో కూడా మీకు మంచి కంటెంట్ అయితే దొరుకుతుంది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఒపీనియన్ ఏదైనా సరే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇక మన లిస్ట్ నెంబర్ 1 జిబ్రా. క్యాట్ అండ్ మౌస్ లాగా సాగే మంచి ఇంట్రెస్టింగ్ మూవీ ఇది. మీరు మిస్ చేసుకొని ఉంటే ఓటీటీలోనే ఉంది కాబట్టి ఒకసారి చూడడానికి అయితే ట్రై చేయండి. బ్యాంక్ ఆఫ్ ట్రస్ట్ లో రిలేషన్షిప్ మేనేజర్ గా వర్క్ చేసే సూర్య తన ఫ్యామిలీతో పాటు ప్రేమించిన అమ్మాయి స్వాతితో కలిసి లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటాడు. అయితే స్వాతిని ఒక 4 లక్షల రూపాయల బ్యాంక్ ఫ్రాడ్ ఇష్యూ నుండి బయటపడేసే క్రమంలో తాను కూడా ఒక పెద్ద ప్రాబ్లం లో అయితే చిక్కుకుంటాడు. సో ఆ ప్రాబ్లం ఏంటి, దాని నుండి సూర్య ఎలా తప్పించుకున్నాడు అనేదే రిమైనింగ్ పార్ట్. ఇదైతే మనకు ఆహాలో అవైలబుల్ గా ఉంది. సో డోంట్ మిస్ ఇట్. ఇక నెక్స్ట్ నెంబర్ 2 మెకానిక్ రాకీ. రీసెంట్ గా ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమాని మీరు మిస్ చేసుకోవద్దు. చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నప్పటికీ ఓవరాల్ గా మూవీ అయితే బాగుంటుంది. రాకేష్ అలియాస్ రాకీ బీటెక్ మధ్యలోనే ఆపేసి తన నాన్నతో పాటు మెకానిక్ షాప్ లో వర్క్ చేస్తూ ఉంటాడు. ఇలాంటి టైంలోనే తన మెకానిక్ షాప్ కి ఒక పెద్ద ప్రాబ్లం అయితే వస్తుంది. తనకి వారసత్వంగా వచ్చిన మెకానిక్ షాప్ ని రాకీ ఎలా కాపాడాడు, రాకీ షాప్ కి వచ్చిన ప్రాబ్లం ఏంటి, ఫైనల్ గా ఎలా ఎండ్ అయింది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. లవ్ స్టోరీ అనుకున్న సినిమా కాస్త కంప్లీట్ గా థ్రిల్లర్ జోనర్ లో ఎంటర్ అవుతుంది. సెకండ్ హాఫ్ నుండి ప్రతి క్యారెక్టర్ వెనుకున్న మరో కోణాన్ని చూపిస్తూ ఒక్కో ప్రశ్నకు చిక్కుముడులు విప్పుతూ ట్విస్టులతో సెకండ్ హాఫ్ అయితే గ్రిప్పింగ్ గా వెళ్తుంది. ఇదైతే మనకు ప్రైమ్ వీడియోలో అయితే అవైలబుల్ గా ఉంది. సో డోంట్ మిస్ ఇట్. ఇక నెక్స్ట్ నెంబర్ 3 అమరన్. ఈ పేరుకు తగ్గట్టుగానే సినిమాలో కూడా మంచి ఎమోషన్ అయితే ఉంది. థియేటర్స్ లో మిస్ చేసుకొని ఉంటే ఇప్పుడు ప్రెసెంట్ ఓటీటీలోనే ఉంది కాబట్టి ఒకసారి అయితే ట్రై చేయండి. ముకుంద్ వరదరాజన్ కి చిన్నతనం నుండి ఆర్మీ ఆఫీసర్ కావాలని ఒక కళ అయితే ఉంటుంది. ఫ్యామిలీకి ఇష్టం లేకపోయినా సరే ముకుంద్ వరదరాజన్ ఆర్మీకి అయితే వెళ్తాడు. ఈ క్రమంలో ముకుంద్ వరదరాజన్ ఆర్మీకి వెళ్ళాక అతని జీవితంలో చోటు చేసుకున్న సంఘటనలు ఏమిటి, హిందూతో అతని లైఫ్ ఎలా సాగింది, చివరకు దేశం కోసం ముకుంద్ వరదరాజన్ ఏం త్యాగం చేశాడు అనేదే మిగిలిన పార్ట్. ఇది మనకి నెట్ఫ్లిక్స్ లో అయితే అవైలబుల్ గా ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి అయితే ట్రై చేయండి. ఇక నెక్స్ట్ నెంబర్ 4 బోగన్విల్లా. చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి మూవీలో, వాటిని తీసేస్తే మూవీ అయితే మీకు నచ్చుతుంది. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి అయితే ట్రై చేయండి. వన్ టైం వాచబుల్ గా ఈ మూవీ అయితే బాగా సెట్ అవుతుంది. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, రాయిస్ ఒక డాక్టర్ యాక్సిడెంట్ లో తన భార్య రీతు ఆమ్నేషియా బారిన పడి జ్ఞాపక శక్తిని అయితే కోల్పోతుంది. రీతు జీవితంలో ప్రతిరోజు కూడా కొత్తగానే ఉంటుంది. సేమ్ టైం లోనే వాళ్ళు ఉంటున్న హిల్ స్టేషన్ లో ఒక అమ్మాయి అయితే మిస్ అవుతుంది. సో ఆ అమ్మాయి ఎవరు, రీతు అండ్ రాయిస్ వాళ్ళ లైఫ్స్ ని ఎలా లీడ్ చేశారు అనేదే రిమైనింగ్ పార్ట్. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి దీని అయితే ట్రై చేయండి. ఇది మనకు సోనీ లీవ్ లో అయితే అవైలబుల్ గా ఉంది. ఇక నెక్స్ట్ నెంబర్ 5 తంగలన్. నార్మల్ మూవీస్ లా కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఉండే మూవీని చూసి ఎంజాయ్ చేయాలి అనుకుంటే దీన్ని అయితే ట్రై చేయండి. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, 1850 బ్రిటిషర్లు మన దేశాన్ని పరిపాలిస్తున్న టైంలో వేపూరు అనే చిన్న గ్రామంలో తంగలన్ తన ఫ్యామిలీతో కలిసి లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటాడు. అయితే వన్ ఫైన్ డే అక్కడ ఉన్న ఒక జమీందారు దగ్గరికి బానిసగా పనికి వెళ్లాల్సి వస్తుంది. తను అక్కడికి వెళ్ళిన టైం నుండి కొన్ని సిచ్యువేషన్స్ అన్ని కూడా మారిపోతాయి. సో ఫైనల్ గా మూవీ ఎలా ఎండ్ అయింది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. ముందుగా చెప్పినట్టు కొంచెం డిఫరెంట్ స్టైల్ ఆఫ్ మూవీని ట్రై చేయాలి అనుకుంటే దీన్ని చూడండి. ఇదైతే మనకి నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది. ఇక నెక్స్ట్ నెంబర్ 6 వికటకవి. రీసెంట్ గా వచ్చిన మంచి థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇది. ముందుగానే చెప్తున్నా, ఇందులో చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి, బట్ పక్కాగా టైం పాస్ అయితే అవుతుంది. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, రామకృష్ణ అనే ఒక డిటెక్టివ్ పోలీసులు కూడా సాల్వ్ చేయలేని ఎన్నో కేసులు సాల్వ్ చేసి చూపిస్తాడు. అయితే తన తెలివితేటల గురించి తెలిసిన ఒక ప్రొఫెసర్ తనని ఒక కొత్త ప్లేస్ కు పంపి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోమని చెప్తాడు. సో రామకృష్ణ వెళ్ళిన ప్లేస్ ఏంటి, అక్కడ ఉన్న మిస్టరీ ఏంటి, ఇలా ప్రతి పాయింట్ ని తెలుసుకోవాలి అనుకుంటే మీరు దీన్ని పక్కాగా అయితే ట్రై చేయండి. ఇది మనకి G5 లో అయితే అవైలబుల్ గా ఉంది. సో డోంట్ మిస్ ఇట్. ఇక నెక్స్ట్ నెంబర్ 7 లక్కీ భాస్కర్. రీసెంట్ గా ఓటీటీలోకి వచ్చిన మంచి కంటెంట్ ఉన్న మూవీ ఇది. థియేటర్స్ లో ఈ మూవీని మిస్ అయ్యి ఉంటే ఓకే, ఇప్పుడు ఓటీటీలోనే ఉంది కాబట్టి మీరైతే దీన్ని మిస్ చేసుకోవద్దు. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, చిన్న బ్యాంక్ జాబ్ చేసుకునే భాస్కర్ డబ్బు కోసం ఎన్ని కష్టాలు పడ్డాడు, చివరికి దాన్ని ఎలా సంపాదించాడు, ఫైనల్ గా భాస్కర్ నుండి లక్కీ భాస్కర్
బాక్సర్ గా ఎలా అయ్యాడు, ఇలా ప్రతి పాయింట్ ని చాలా ఇంట్రెస్టింగ్ గా చెప్పారు సినిమాలో. మూవీ ఒక్కసారి చూడడం స్టార్ట్ చేస్తే ఎండింగ్ వరకు బ్రేక్ పడకుండా ఫుల్ ఫ్లోలో అయితే వెళ్ళిపోతుంది. మీకు చూడాలి అన్న ఇంట్రెస్ట్ ఉంటే ఇది నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది, సో డోంట్ మిస్ ఇట్. ఇక నెక్స్ట్ నెంబర్ 8 హెరెటిక్. హర్రర్ మూవీస్ ని ఇష్టపడే వాళ్ళకైతే ఇది పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. మూవీ కొంచెం స్లోగా ఉన్నా కూడా మీకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, ఇద్దరు అమ్మాయిలు అనుకోకుండా ఒక ఇంటికి అయితే వెళ్తారు. వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఇంట్లో ఒక వ్యక్తితో వీళ్ళకి పరిచయం అవుతుంది. ఇలా కొంత టైం తర్వాత అక్కడ సిచ్యువేషన్స్ అన్ని కూడా మారిపోతాయి. సో ఆ ఇద్దరు అమ్మాయిలు ఎవరు, వాళ్ళకి పరిచయమైన ఆ వ్యక్తి ఎవరు, ఫైనల్ గా మూవీ ఎలా ఎండ్ అయింది అనేదే రిమైనింగ్ పార్ట్. మూవీ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. చూడాలి అని అనుకుంటే ఇదైతే ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది, సో డోంట్ మిస్ ఇట్. ఇక నెక్స్ట్ నెంబర్ 9 దట్స్ క్రిస్మస్. యానిమేషన్ మూవీస్ ని ఇష్టపడే వాళ్ళకైతే ఈ మూవీ చాలా బాగా నచ్చుతుంది. ఒక చిన్న ఫ్యామిలీలో జరిగే డైలీ సిచ్యువేషన్స్ చుట్టూ తిరుగుతూ చూసే వాళ్ళకి మంచి ఫీల్ అయితే ఇస్తుంది ఈ సిరీస్. యానిమేషన్ వర్క్ అయితే చాలా బాగుంది. మీకు ఎక్కడా కూడా బోర్ కొట్టకుండా చాలా బాగా తీశారు. యానిమేషన్ మూవీస్ ని ఇష్టపడే వాళ్ళైతే దీన్ని డెఫినెట్ గా ట్రై చేయండి. మీకైతే ఇది కూడా వన్ ఆఫ్ ది ఫేవరెట్ వన్ అయిపోతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉండి దీన్ని చూడాలి అనుకుంటే డెఫినెట్ గా అయితే ట్రై చేయండి. ప్రెసెంట్ ఇది మనకు ఓటీటీలోనే అయితే అవైలబుల్ గా ఉంది. ఇక్కడతో మన వీడియో అయితే కంప్లీట్ అయింది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. మన ఛానల్ 50,000 సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరగా ఉంది. సో మీలో ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ అయితే ఆన్ లో పెట్టుకోండి. మళ్ళీ తిరిగి ఇలాంటి మంచి కంటెంట్ తో అయితే మేము ముందుకు వస్తాం.